నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది, ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు. లయన్ డేట్ సిరప్ మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఏంటి ఈ కాకినాడ పోర్టు గురించి ప్రతిరోజు వార్తలు వింటూనే ఉన్నాం. ఆఖరికి కేసులు పెట్టడం కూడా అయిపోయింది. సిఐడి కేసులు నమోదు చేయడం కూడా అయిపోయింది. ఎప్పుడో 4.5 ఏళ్ల క్రితం వాటాలు రాసిచ్చేసి అరబిందోకి ఇప్పుడు వచ్చి నా మెడ మీద కత్తిపెట్టి ముక్కు మీద పెన్నబెట్టి ఇలా రాయించుకున్నారని చెబితే ఈ కేసులు నిలబడతాయా? ఈశ్వర గారు, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో విషయంతో సంబంధం లేకుండా రాజకీయ ప్రత్యర్థి మీద నెపం నెట్టడం అనేది గత 10 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈరోజు నేను విన్నాను, సిబిఐ విశాఖకు సంబంధించిన డ్రగ్స్ సప్లై చేసేశారు, వచ్చేసిందని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీకు గుర్తుంటే ఎలక్షన్ ముందు. అవును సార్, వచ్చేసినాయి, మొత్తం దింపబోతారు, జగన్ గారు కాపాడేస్తుంది. ఈ రోజు సిబిఐ చెప్పిందంటే అది అలాంటిది ఏమీ లేదని, పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అంటే సిబిఐ చేసింది అదేమీ లేదని, కానీ నెల రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మెడకు చుట్టే ప్రయత్నం ఏమనాలి అంటే ఒక ఉదాహరణ మాత్రం ఇది. ఎట్లా ఉంటాయి వ్యవహారాలు కాదు. అప్పుడు వీళ్ళపైన ప్రచారం చేస్తూ డైరెక్ట్ గా తాడేపల్లి తెప్పించింది విజయసాయి రెడ్డి ఉన్నారు, ఇప్పుడు దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఈ డ్రగ్స్ ను అమ్మి క్యాష్ చేసుకోబోతున్నారు, ఇన్ని రకాలుగా మాట్లాడిన వాళ్ళపైన దానివల్ల చాలా నష్టపోయింది వైఎస్ఆర్సీపీ. చెప్పాలంటే ఎంతో కొంత, చాలా అంటే చాలా కారణాలు ఉండొచ్చు. వన్ ఆఫ్ ద రీజన్స్గా ఒకటి దీన్ని తీసుకుందాము, అందులో ఒకటిగా తీసుకున్నా ఎంతో కొంత నష్టం అయితే జరుగుతుంది కదా పార్టీకి, ఆ రోజు ప్రభుత్వానికి. ఇద్దరికి నష్టం కదా. ఒకటి రాష్ట్ర ప్రతిష్టకు నష్టం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక సిప్ అంత డ్రగ్స్ సప్లై అవుతా ఉందంటే రాష్ట్ర ప్రతిష్టకు కూడా భంగం కలిగే అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం వచ్చే అంశం. నిజంగా బిల్డ్ ఏపీ అని చెప్పే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ బిల్డ్ ఏపీ అంటున్నాడు కదా, బిల్డ్ ఏపీకి ఇది నష్టం కదా ఇట్లాంటి వార్తలు రాయడం. కాబట్టి ఆ కేసు ఆయననా పెట్టాలి, లేదా ఇది రాజకీయ కోణంలో చేస్తాను జగన్ గారైనా పెట్టాలి. ఇద్దరు ఒకరు కేసు పెడితే తప్ప ఇట్లాంటి సమస్యలకు ముగింపు పలగదని మొదటి అంశం. రెండో, ఇంకా డీటెయిల్స్ వచ్చిన తర్వాత మరో సందర్భంలో మాట్లాడుతుంది. కాకినాడ పోర్టుకి సంబంధించిన ఈశ్వర గారు 2 అంశాలు. ఒకటి 210 and 213 కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం మీరు ఇంట్రడక్షన్ లో ప్రస్తావించినట్టు నేషనల్ ట్రిబ్యునల్ ముందు కంప్లైంట్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఏమంటున్నారు, ఇది దౌర్జన్యం, షేర్ల బదలాయింపు కాదు అనే పదం వాడుతున్నారు. దౌర్జన్యం చేస్తే పోలీస్ స్టేషన్ కాడ కేసు పెట్టుకోవాలి. ఎక్కడ దౌర్జన్యం జరిగింది? పోర్టులో దౌర్జన్యం చేసినారా మేమైనా, హైదరాబాద్ లో దౌర్జన్యం చేశారా, అమెరికాలో దౌర్జన్యం చేశారా? ఎక్కడో ఒకసారి దౌర్జన్యం చేయడానికి ఆఫీసులో లేదు, ఎక్కడో ఒకసారి కూర్చొని దౌర్జన్యం చేస్తారు కదా. ఆ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకుంటే వాళ్ళ వల్ల కాకపోతే మళ్ళీ సిఐడి పోవచ్చు. ఇవేమి లేకుండా మనం సిఐడి దగ్గరికి మీరు పోవడం ఏంది, వాళ్ళు కేసు తీసుకోవడం ఏంది, రిజిస్టర్ కావడం ఏంటి, దాని ఆధారంగా చేసుకుని లుకౌట్ నోటీసులు ఇచ్చేయడం ఏంటి? ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇక్కడ సమస్యను పరిష్కరించాలనుకున్నారా, లేకపోతే నెత్తిని రాళ్ళేయాలనుకున్నారా, బురజాలనుకుంటున్నారా అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్నగా వస్తుంది. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఈశ్వర్ గారు, ఒకటి వారు ఏం చెప్తున్నారు, 3.5 ఏళ్ల పాటు ఏం చేసినారు? దానికి వాళ్ళు సింపుల్ గా చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఆ రోజు ముఖ్యమంత్రి నాయకత్వంలో కుటుంబ సభ్యులందరూ ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం నాయకత్వం పెద్దలే దౌర్జన్యం చేశారు కాబట్టి నేనేం చేయలేకపోయినాను అన్నాడు. బాగుంది. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్ వస్తాడు, 100 షేర్లు రాయిచ్చేస్తారా? అప్పుడు కూడా గుమ్మనైపోతారా? అంటే ఏంటంటే మన ఆర్గ్యుమెంట్ కి ఒక అర్థం ఉండాలి. ఇప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి భయపడిపోయినారు. మన 4 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తాడు, సార్ 42 కాకుండా 100% రాసిమంటారు, రాయిచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక అధికారం వచ్చిన మళ్ళీ ఒక కేసు పెట్టుకుంటారా? రెండో అంశం, కాకినాడ పోర్టునే రాసుకోవాలని, ఎట్లా రాష్ట్రంలో ఇంకేం లేవు రాసుకోవడానికి? అంటే వినడానికి కూడా అర్థం లేనట్టుగా వాళ్ళ ఆర్గ్యుమెంట్ కనిపిస్తున్నాయి. రెండో అంశం, ఆ రోజు మీరు ఆర్గ్యుమెంట్ చేస్తుండొచ్చు, కేసు పెట్టి ఉండొచ్చు, కేసు పెట్టి ఆ రోజు రిజిస్టర్ కాకుండా యాక్షన్ తీసుకోతే వాళ్ళు ప్రభుత్వం ఉండొచ్చు. 3.5 ఏళ్ళు మౌనంగా ఉండి 6 నెలల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారికి అధికారం లేదని ధైర్యమా, లేదా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిందని నమ్మకమా? ఏది ధైర్యమా లేదా నమ్మకం అనేది వారు ఆలోచించుకోవాలి. కానీ ఇట్లాంటి ధైర్యం, కొత్త ధైర్యం వచ్చింది కాబట్టి రెండో అంశం ఏంటంటే నేను అంటుంది, ఇట్లాంటి వాతావరణం రాష్ట్రంలో ఎమర్జ్ అయిపోతే, ఇప్పుడు కడప అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేలు ఆ వేస్ట్ కోసం కొట్లాడే వ్యవహారాలు చూస్తున్నాం ఇండస్ట్రియల్ రిలేటెడ్ గా. ఇక్కడ ఇట్లాంటి గొడవలు ఇవన్నీ జరిగితే మంచి పారిశ్రామిక వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఉంటుందా? ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేస్తే, ఏమన్నా ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టకుండా ఇట్లాంటివన్నింటినీ ప్రోత్సహిస్తే ఏమవుతుంది? రాష్ట్రంలో షేర్లు కొడేస్తారు, అధికారమైన వాతావరణం వచ్చేసి ఎవరు కంపెనీలు పెడతారు, ఎవరు ఇక్కడ పారిశ్రామిక వాతావరణం వస్తుంది. కానీ ప్రభుత్వం ఇట్లాంటి వాటిని సీరియస్ గా ఆలోచించి ఇట్లా వాటిని ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు నిజంగా ఉంటే
ఇప్పుడు ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు మనకి దీనితో పాటు జరిగిన ఇంకా మిగతా 2 పోర్టులను ఒకసారి తీసుకుందాం. గంగవరం పోర్టు అదాని తీసుకున్నారు, డివిఎస్ రాజు గారి దగ్గర నుంచి అదాని తీసుకున్నారు. తర్వాత కృష్ణపట్నం పోర్ట్ నవయుగ నుంచి అదాని తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి పెట్టచ్చు కదా కేసులు, మా దగ్గర బలవంతంగా కత్తిపెట్టి అదాని రాయించుకున్నాడు, మా వాటాలు పెంచండి. ఇప్పుడు రాధాని రాజకీయ ప్రత్యర్థి అయితే ఆ పనే చేస్తారు. రాజకీయ ప్రత్యర్థి ఆయన బీజేపీతో బాగుంటాడు కాబట్టి భయం ఉండొచ్చు కానీ మామూలు ఇంకో ఆయన ఉన్నాడు కదా, మహిళలకు సంబంధించిన ఒక ఇండస్ట్రియలిస్ట్ పైన జిందాల్ సంబంధించిన పెట్టారుగా కేసు. అంటే ఇప్పుడు ఆదాని ఏముంది, ఆదాని కూడా బీజేపీ పెద్ద పర్సనాలిటీ కాబట్టి అదే చేస్తారు. అక్కడ చేస్తే ఏమవుతుంది, రాష్ట్రంలో ఒక అశాంతి వాతావరణం ఏర్పడుతుంది కదా. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు వారు దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాకినాడ పోర్టుకు సంబంధించి మీరు కేవీ రావు గారు నష్టపోయినారు అంటున్నారు. అంతకుముందు నష్టపోయింది రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు. ఆ నష్టాన్ని పూరించండి, పోని తీసుకునేసేయండి, మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేసేయండి. ఇప్పుడు కేవీ రావు గారు నష్టపోయినారని బాధపడుతున్నారు. కేవీ రావు కన్నా ముందు నష్టపోయింది రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులతో నిర్మించిన పోర్టుని చాలా సింపుల్ గా ఆయనకి బదలాయింపు చేసేసినారు. పవన్ కళ్యాణ్ గారి మాటలో చెప్పాలంటే పైచి పన్నులు కూడా కట్టలేదు. కాబట్టి జాతీయం చేసుకునేది ఈ వివాదాలు ఎందుకు? కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాల్సింది. మీరు పరిపాలన పరమైన ప్రాధాన్యత అంశాలు పక్కకు పెట్టడానికి కోసం ఇటు అటువంటి ఎంకరేజ్ చేస్తే అది రేపు ఏమవుతుంది, అది ఒక ఫ్యాక్టరీగా మారిపోయి అదొక సాంప్రదాయంగా మారిపోయి ఇంకా ప్రతి ఒక్కరు ఎవరు అధికారం కోల్పోతారో ఆ కోల్పోయిన వాళ్ళు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరూ నా పైన దౌర్జన్యం చేసినారు అని కేసులు పెట్టడం మొదలెడితే రాజకీయ ప్రత్యర్థులందరూ ఇంకా వ్యాపారాలు చేయలేరు, వ్యాపారాలు నడపలేదు, ఇంకెవరు బయట నుంచి రాలేదు. ఇంకొకటి కూడా వినిపిస్తోంది సార్, మీరే చెప్పాలి. ఇంకోటి కూడా వినిపిస్తోంది, అరబిందో లాంటి సంస్థ మంచి 79,000 కోట్లు 75,000 కోట్ల టర్న్ ఓవర్ కనిపినటువంటిది, అనేక రకాల రియాలిటీ కానీ లేకపోతే ఇన్ఫ్రా కానీ అదే ఫార్మా కానీ ఇవన్నీ ఉన్న సంస్థ కదా, ఇంత చక్కగా నడుపుతున్నదే కదా, ఎక్కడ ఎవరి మెడ మీద కత్తి పెట్టినట్టు ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు, వీళ్ళు వచ్చారంటున్నారు. కానీ ఇంకొక మాట ఒకటి నడుస్తుంది, రెడ్లు వ్యాపారం చేయకూడదు ఆంధ్రప్రదేశ్లో, రెడ్లు గొప్పగా కనపడకూడదు. అంటే ఇది చర్చించాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు, బట్ తప్పనిసరిగా చర్చించాల్సిన అంశంగా మారిపోయింది ఈరోజు. రెడ్లు వ్యాపారం చేయకూడదు, రెడ్లు కనిపించకూడదు. రెడ్లు అంటే విలన్లు సార్, రెడ్ అంటే ఒక విలన్ అనేటటువంటిది ఒకటి క్రియేట్ చేయాలి. అందులో భాగంగా అరవిందో కాబట్టి దానికి ఈ రెడ్లందరి మీద కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. నేనేమంటే దీనికి రిలేటెడ్ గా ఒక పెద్ద ఆయన ఒక వీడియో చేశాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టాప్ కోటీశ్వరులు 10 మంది రెడ్లంట, 5 మంది నాయుళ్ళంట. అంటే ఈ సందర్భంగా చేయడం ఏంటి ఆ వీడియో అంటే దాని అర్థం అదే, అంటే వీళ్ళు బాగా సంపాదించినారు. కరెక్ట్. నా పాయింట్ ఏంటంటే రెడ్లుని విలన్ చేయడం సాధ్యం కాదు. రెడ్లు ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్ర సామ్రాజ్యవాదాన్ని ప్రారంభించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉన్న రెడ్డే కాబట్టి అది సాధ్యమే పని కాదు. వాళ్ళకి ఒక చరిత్ర ఉంది. మీరు XYZ రెడ్డి తప్పు చేస్తే వాడిపైన చర్య తీసుకోవాలి. కానీ అది వినిపిస్తుంది రాష్ట్రంలో ఇట్లాంటి వాతావరణం. ఎందుకు అట్లాంటి వాతావరణం నిజంగా వినిపించకూడదు? మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అసలు ఈ చర్చను కూడా తీసుకురాకూడదు చెప్పాలంటే. ఇప్పుడు రాయలసీమలో తెలుగుదేశాన్ని ఎవరు గెలిపించారు? రెడ్లే కదా గెలిపించారు. ఇప్పుడు మీరు మంత్రులంతా ఎవరికి ఇచ్చినారు? ఇప్పుడు మెజారిటీ ఇప్పుడు రాయలసీమాన్ని ఇప్పుడు రెడ్లు వద్దు అనుకుంటే రాయలసీమ నెల్లూరు రెడ్లకి ఇవ్వడం ఎందుకు? ఆ పదవులు ఇవ్వడం ఎందుకు? వాళ్ళు పక్కన పెట్టేస్తే పోతుంది కదా. కాబట్టి ఇది ఒక కులం మీద దాడి చేయడం. ఇప్పుడు శ్రీబాగ్ గురించి మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఒక కులాన్ని రెడ్లు రాయలసీమ ఉద్యమం ఏది మాట్లాడినా దానికి ఒక కులాన్ని ఆపాదించి మాట్లాడడం ద్వారా ఏమవుతుందంటే మిగతా కులాల్ని కాంట్రడిక్షన్ లో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డే కాబట్టి అనే పేరుతో చేయడం కోసం ప్రయత్నం చేసి దీనివల్ల ఏమవుతుందంటే అంత అమాయకులేం కాదు కదా ప్రజలు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అమాయకులు నిజంగా రెడ్లే మీరు దోషం నిలబెట్టుకుంటే రాయలసీమలో మీరు రెడ్లకి ఇచ్చారంటే ఎక్కువ సీట్లు అర్థం వాళ్ళు తప్ప మనం గెలవలేమనే అభిప్రాయం ఉంటేనే కదా. కాబట్టి అది చెల్లదు. రెడ్లని విలన్ గా మీరు చూపించాలంటే సినిమాలో చూపించే చాలా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో సినిమాలో మొదటి నుంచి అసలు సినిమా పరిశ్రమను పుట్టి పెంచి పెద్ద చేసింది పులివెందుల రెడ్లు. కాబట్టి పులివెందుల రెడ్లతో నాగేశ్వరరావు గారు రామారావు గారిని ప్రపంచానికి పరిచయం చేసింది పులివెందుల రెడ్డి. మళ్ళీ వాళ్ళ వారసులందరూ పులివెందుల రెడ్లు విలన్లు చేస్తారు. చాలా విచిత్రంగా ఉంటుంది కాంబినేషన్. పులివెందుల రెడ్లు దయా దాక్షిణమే ఈరోజు సినిమా పరిశ్రమ. కానీ ఆ పులివెందుల రెడ్డి తాలూకాల రెడ్లనే విలన్లుగా చూపిస్తారు మళ్ళీ అదే సినిమా వాళ్ళు. కానీ వాళ్ళు ఎన్ని సినిమాల్లో విలన్లు చూపించినా ఖచ్చితంగా మళ్ళీ చివరికి వాళ్ళే హీరోలుగా చూపించి ₹4 డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వచ్చింది. అది జరగదు. అట్లాంటి ప్రయత్నాలు చేస్తే మీ స్వల్పకాలిక ఆనందం తప్ప ప్రజలు సంతోషిస్తారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నేనైతే అనుకో. రైట్.